శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాధనా సోపానాలు. సాయినాథుని శరత్ బాబూజీ. జపము అజపము. లక్షనామం. 10 లక్షల మంత్రజపాలు చేసేవారిని చూస్తే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. అదెలా సాధ్యమా అని. జపం హోరుమంటే ఒక 100 సార్లు చేయగానే అప్రయత్నంగా నామం ఆగిపోయి మనసు నిరామయమైపోతూ ఉంది. మనస్సు ఎంత హాయిగా ఉంటుందంటే నామం మళ్ళీ మళ్ళీ జపించాలి అనిపించడం లేదు. నిమిషానికి ఒక్క నామం పూర్తి చేయగలగడమే గగనంగా ఉంది. పోనీ పట్టుదలగా లెక్క పూర్తి చేద్దామా అంటే అసలు జపం చేసిన తృప్తే ఉండడం లేదు. ఇది నా అసమర్థత? అసలు లోపం ఎక్కడుంది? సమస్యను మాస్టర్ గారి ముందు పెడితే పోలే. పెట్టాను. ఆయన ఒక్కరే ఉన్నారు. సార్, జపం చేస్తున్నాననుకోండి, నాకేమనిపిస్తుందంటే ఊరికే 90 సార్లు నామాన్ని అనుకునే బదులు ఒక్కసారి నామాన్ని అనుకుని దాన్నే ఎంతసేపు వీలైతే అంతసేపు నిలుపుకోవడం మంచిదేమోనని. ఎందుకంటే ఎన్నిసార్లు నామం అనుకుంటే అన్నిసార్లు మనసులో సంకల్పాలు రావడమే కదా. నామం శుభ సంకల్పమే కావచ్చు. ఏదైనా సంకల్పమే కదా. ఒక్కోసారి నామం యొక్క అర్థం మీద మనసు నిలిచినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నామం చేయడం కష్టమవుతుంది. నామాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించవలసిన అవసరం ఉందా అసలు? లేదు, ఏం అవసరం లేదు. ఇప్పుడు నీవు చేస్తున్నదే కరెక్ట్. నిజంగా చెప్పాలంటే అదే అసలు జపం చేయడం అంటే. మనస్సు నామం యొక్క అర్థంలో లయించినప్పుడు జపం దానంతట అదే ఆగిపోతుంది. కాన్సంట్రేషన్ కోసం జపం చేస్తే అది విఫలమై తీరుతుంది. అందుకనే ఎక్కువ మంది మాకు జపం కుదరడం లేదు మొర్రో అని మొత్తుకునేది. నిజమైన జపం అజపమే అన్నారు మాస్టర్ గారు. అంటే సాధన యొక్క లక్ష్యం మనస్సు డీకాన్సంట్రేట్ అంటే వికేంద్రీకరణ కావడమే కానీ కాన్సంట్రేట్ కావడం కాదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనసు ఎప్పుడూ ఏదో ఒక దానిపై కేంద్రీకృతం అవుతూనే ఉంటుంది. ఏదైనా విషయం మనస్సుకొచ్చినా గుర్తొచ్చినా ఆ విషయంపైనో వస్తువుపైనో వ్యక్తిపైనో మనసు కేంద్రీకరణ అవుతూ ఉంది కదా. కాకపోతే ఒక్కదాని మీద ఉండకుండా రకరకాల విషయాల మీద కేంద్రీకరణం అవుతూ ఉంటుంది. సాధన చేసే కొద్దీ ధ్యానానికి అడ్డం వచ్చే వాసనలు క్షీణించడం వల్ల మనస్సు చాలా విషయాల మీద లగ్నమవ్వడం మానేసి ఒకే విషయంపైనో రూపంపైనో ఏకాగ్రమవుతుంది. అలా ఒకే విషయం మీద ఏకాగ్రమైన కొద్దీ మనస్సు శక్తివంతమై ఆ పైన దేని మీద నిలవకుండా పోతుంది. అదే ధ్యానం అంటే. మనస్సు పూర్తిగా నశిస్తే అదే ముక్తి. అంటే మనస్సుతోనే మనస్సును నాశనం చేయాలన్నమాట. ఎలాగా? కొరివి కట్టెతో చితినంటించి ఆ తర్వాత ఆ కొరివిని కూడా చితిలో వేసినట్లు. ఎలాగైనా ఒక నామం కానీ రూపం కానీ తీసుకుని జపం చేయడమో ధ్యానించడమో అవసరమే కదా. అంటే ఒక విధంగా కేంద్రీకరణ కూడా లక్ష్యమేనన్నమాట. అలా కాదు. కేంద్రీకరణ మొదట్లో అవసరం, వికేంద్రీకరణ లక్ష్యం. వికేంద్రీకరణే లక్ష్యమైతే మరి జపంలో ఒక సంఖ్య పెట్టుకుని పూర్తి చేయడం ఎందుకు? అదా, కొంతమందికి మనస్సు ఎంతసేపటికి ధ్యానంలో కూర్చోనంటుంది. సంఖ్య వారి కోసం. మనస్సు చెలించడంలో కూడా ఒక చిత్రమైన రెగ్యులారిటీ ఉంటుంది. జపం చేస్తూ ఉంటే దాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. జపం జరిగేటప్పుడు జపం జరుగుతూ ప్రతిసారి ఒక విరామం తర్వాత చలిస్తూ ఎక్కడికో పోతూ ఉంటుంది. ఎంతసేపటికి అనేది వ్యక్తికి మధ్య మారుతూ ఉంటుంది. ఉదాహరణకు కొంతమందికి 2-3 సార్లు నామం జపించగానే మనస్సు చలిస్తుంది.
కొంతమందికి 4 సార్లు, ఇంకొకరికి 5 నామాల తర్వాత ఇలా. గురువుకు సాధనా బలం వల్ల ఆ పీరియాడిసిటీ తెలుస్తుంది. ఆ విరామాన్ని బట్టి గాసాగు అంటే జీసీఎం కట్టి ఆ వ్యక్తి నామం చేయాల్సిన సంఖ్యను నిర్ణయించి విధిస్తాడు. అయితే ఇవి మామూలు కూడికలు, భాగహారాల లెక్కలుగా కాకుండా గురువుకు అప్రయత్నంగానే తడతాయి. ఎలా? మంచి క్రికెట్ ఆటగాడికి ఏ ఫోర్స్తో ఏ యాంగిల్లో బంతిని కొడితే తాననుకున్న చోట్లో పడుతుందో స్పాంటేనియస్గా తెలిసినట్లు. అయితే ఎంతో ఖచ్చితంగా క్యాల్కులేషన్ వేసుకొని కొట్టినట్లే కొడతాడు బంతిని. చెప్పాల్సి వస్తే దాని వెనకనున్న మెకానిజం మాత్రం ఇదే. గురువు చెప్పిన ప్రకారం ఆ సంఖ్యను పూర్తి చేయగానే ఆ చంచలత ఆగి మనస్సు స్వాధీనమవుతుంది. ఆ తరువాత అతను ఆ సంఖ్య చేయాల్సిన అవసరం ఉండదు. కానీ చేస్తే నష్టం లేదు. జపం, రూపం మీద ధ్యానం, ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామం ఇవన్నీ మనస్సును ఆ స్థితికి తీసుకొని వెళ్ళడానికి ఉపకరణాలు. అయితే జపం సరిగ్గా ఎలా చేయాలి? అసలు దాని వెనకుండే మెకానిజం ఏమిటంటారు? ఏముందబ్బా, మామూలుగా నీవు వింటున్నదే కదా. అలా కాదు. జపం వేగంగా చేయాలా, నెమ్మదిగా చేయాలా? నెమ్మదిగా అయితే ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? అలా చేస్తే ఆ స్థితి ఎందుకు వస్తుంది? జపం వేగంగా మాత్రం చేయకూడదు. ఒక కంచు గంటను కొట్టాము. టంగ్ అనే ధ్వని ఎలాగైతే ప్రతిధ్వనిగా చాలాసేపు వినబడుతుందో అలా ఒక్కసారి నామం మనసులో అనుకున్న తర్వాత దాని జ్ఞాపకాన్ని అనుకోపోని ఎంతసేపు వీలైతే అంతసేపు నిలుపుకోవాలి. మధ్యలో ఏదైనా ఆలోచన వచ్చి ఆ జ్ఞాపకం పోతే వెంటనే మరోసారి నామం అందుకోవాలి. ఆ అనుకోవడం కూడా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా ఊరికే రిపీట్ చేస్తూ ఉంటే లాభం లేదు. అసలు భగవంతుడంటే ఏంటి? ఏదైతే ఉన్నదో అదంతా తానే అయిన చైతన్యం, అవునా? ఆయనకు పేరు లేదు కనుక ఏ పేరుతోనైనా పిలవచ్చు. ఒక వ్యక్తి పేరు వినగానే ఆ వ్యక్తి గుర్తొచ్చినట్లు ఏ ఆకారము లక్షణము లేని శుద్ధ చైతన్య స్వరూపమైన భగవంతుని నామం తలచుకోగానే ఆయన స్వరూపం గుర్తుకు రావాలి. ఇది ఇంకా సులభం కావాలంటే పై భావాన్ని ఆయన నామంలో ఇముడ్చుకోవాలి. ఏ నామమైనా సరే. ఎలా? ఉదాహరణకు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి ఉంది. అందులో ఓం అంటే ఒక్కటే అయిన చైతన్యం. మిగిలిన 5 అక్షరాలు పంచభూతాలకు సంకేతం. అంటే ఈ పంచాక్షరిని జపించినంతసేపు ఒకే చైతన్యం ఇలా ఈ పంచభూతాత్మకమైన ప్రపంచంగా మారి మన ఇంద్రియాల ద్వారా మనకు అనుభవమవుతున్నదని లోతుగా స్మరించాలి. ఇలాగే అన్ని నామాలు, మంత్రాలు. కాబట్టి ఇలా మనం నామం స్మరించిన ప్రతిసారి ఇదంతా ఒకే చైతన్యం అనే ఒక్క సంకల్పంతో ఈ ప్రపంచం సత్యమనే జన్మజన్మల భ్రాంతిని తుడిచేస్తున్నామన్నమాట. అలాగే అసలు ఉన్నది చైతన్యమేనని ధ్యానిస్తున్నా మనకు అన్ని మంత్రాలు, నామాలు జపించిన ఫలితం వస్తుంది. అలా కాక సాయి వంటి మన ఇష్టదేవతామూర్తి యొక్క నామం జపిస్తూ ఉంటే సర్వోపగతుడైన ఆయన మనలోనూ ఉన్నాడు గనక ఆయన సన్నిధిని ప్రేమతో అనుభవిస్తూ హృదయాంతరాళాలలో నుంచి ఆయనను పిలవాలి. పిలుస్తూ ఆయన లీలలను స్మరిస్తూ ఆ లీలల వల్ల వ్యక్తమవుతున్న ఆయన సర్వాత్మ స్థితిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ పోతే జపం లోతుగా జరుగుతున్నప్పుడు అంతా తానే అయిన ఆయన నీకంటే కూడా వేరుగా లేడని తెలిసి జపం చేసేవాడు, చెయ్యబడే వస్తువు ఒక్కటై జపం ఆగిపోతుంది. ఇంకా ఎఫెక్టివ్ అయిన మెథడ్ ఒకటి ఉంది. మనం జపం చేస్తూ ఉన్న దానిని జాగ్రత్తగా గమనించాలి. అంటే జపం చేస్తూ ఉన్న దానిని వింటూ, ఇట్లా జపం చేస్తున్న దాన్ని వింటున్నది ఏదో దాన్ని జాగ్రత్తగా గమనించాలి. అలా గమనిస్తూ ఉంటే జపం మనకు సహజమైపోతుంది. ఆ తరువాత మనం ఏం చేస్తున్నా
జపం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో జపాన్ని కలుపుకుంటే ఇంకా తేలిక. ఎన్ని విధాలుగా చేసినా అంతా ఉన్నది ఒకే చైతన్యం అనే ఎరుకతో ఆ ఒక్కటితో తాదాత్మ్యం చెందడమే కావాల్సింది. ఈ పద్ధతులన్నీ దాన్ని సాధించేందుకు యుక్తులు మాత్రమే. అంతేగాని ఊరికే గుడ్డెద్దు చేలో పడ్డట్లు జపం చేసుకుంటూ పోవడం కాదు. అందువల్లే ఎక్కువ మందిలో ఎన్ని సంవత్సరాలు జపాలు మంత్రానుష్ఠానాలు చేస్తున్నా అసలైన అభివృద్ధి కానీ మార్పు కానీ నిదర్శనం కానీ కనిపించకపోయేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.